పథకాల పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరుతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు ఆధార్ లింకు పేరుతో కరోనా కష్టకాలంలో మహిళలు ప్రాణాలకు తెగించి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగారని, ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచే విధంగా ఉందని అన్నారు. నామమాత్రంగా 5,000 జీతంతో వాలంటీర్ పోస్టులు ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. సీఎం నివాసం సమీపంలో మహిళలకు రక్షణ లేకపోవడం రాష్ట్రంలోని పరిస్థితులకు ఉదాహరణ అని, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేయడం తప్ప ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజల బాగోగులు పట్టించుకోవాలని, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడం మానుకోవాలని సూచించారు. లేదు మీరు ఎంతవరకు ఏం చేశారు? లేదు మేము చేస్తాం ఏమండి, అందుకనే కదండి మేము విమర్శిస్తే మమ్మల్ని కేసులు కట్టి మీరు మాట్లాడుతున్నారని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేసేది అదే కదండి. మా రాజేష్ మొన్న ఏదో చేశారు, ఆ విజయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ అదే కదండి. ఇవాళ వరి 1,431 రూపాయలు పెట్టి కొనమన్నారండి. ఎక్కడన్నా ఈ రాష్ట్రం మొత్తంలో 1,430 రూపాయలు లెక్క మేము కొన్నాము, ఫలానా నెలకి ఇచ్చామని చెప్పని ఏమన్నా చెప్పండి. 900 కాడి నుంచి అమ్ముకున్నారండి. 900 కాడి నుంచి 1,200 అంటే టాపు. మీరు 1,430 రూపాయలు అన్నారు. ఎవరన్నా అమ్మితే కనుక ఫలానా నెల దగ్గర మేము కొన్నామని చెప్పండి సభామూర్ఖంగా. మళ్ళీ 10 కిలోలు 15 కిలోలు వాళ్ళ ఇష్టం. మొన్న కూడా మనకి ఎలగలేరు ఈ కౌలూరులో ఎవరు కొనేవాళ్ళు లేకపోతే మంత్రి గారు వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఈ కార్యక్రమాలు చేస్తే వైరల్ అయిందని చెప్పని మీరు ఇమీడియట్గా కొన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ కానీ, ఈ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ 90 లోపు ఉన్న వాళ్ళని ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తారా? లేకపోతే 95 పైనుండి ఏదో వాడికి పాజిటివిటీ ఉంటే ఏదో 5% 4% ఏదోటి ఏదో దాంట్లో ఉంది అని చెప్పని అనేపాటికి భయంతో డబ్బులు ఉన్నాయని హాస్పిటల్ చేస్తే వాడికి వైద్యం చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అంటే ఈ విషయంలో 65 నుంచి 90 లోపు కొన్ని వేల మంది చచ్చిపోయారు. వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకు కానీ, వైద్య సిబ్బందికి కానీ అందరికి కూడా ఆ పాపం తగిలిద్దని చెప్పని, అది ఇంకోసారి థర్డ్ వేవ్లోనో ఇంకోటో అంటున్నారు. కాబట్టి అలాంటి సంఘటనలు రాకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ జాబ్ కార్డులో నేను 2.5 లక్షల ఉద్యోగాలు నేను రాగానే చేస్తాను, రాకపోతే కనుక నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పనేసి ఇవాళ సీఎం ఆ రోజు అన్న సీఎంలు కూడా ఇవాళ అవన్నీ వైరల్ అవుతున్నాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను, రాజీనామా చేస్తానని చెప్పనేసి అలాంటి వైరల్ అవుతున్నాయి. నువ్వు ఇవాళ 10,000 ఉద్యోగాలు చూపిస్తున్నావు, 1,80,000 ఉద్యోగాలు దాకా ఉండయి అని చెప్పని అంటున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పని మీరు ఇచ్చిన 6,03,000 ఎన్నో ఉద్యోగాలు అంటున్నారు. దాంట్లో సగం వాలంటీర్లు, సెక్రటరీస్ వీళ్ళే తప్పితే, సచివాలయ ఉద్యోగులు తప్పితే మిగతా మీరు అపాయింట్ చేసింది చాలా తక్కువని, ఈ నిరుద్యోగులను కానీ యువతను కానీ అన్యాయం చేయొద్దు. నిరుద్యోగులు కానీ యువత దెబ్బకి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవడు కూడా బట్టకట్టిన దాఖలాలు ఇవ్వని చెప్పని నేను తెలియజేస్తూ ఈ విధంగా నేను సెలవు తీసుకుంటాను.